ప్రాంతంలో బ్రాంచ్ షాప్ పెట్టడం. నా పేరు షాహిదా సార్. 15 రోజుల నుంచి ఇక్కడ వైన్ షాప్ పెట్టడం జరిగింది. ఇక్కడే కూర్చుంటున్నా 15 రోజుల నుంచి. అసలు మేము ఎంత ఇబ్బంది పడుతున్నాం ఇక్కడ. ఆటో ఎక్కాలన్నా, బస్సు ఎక్కాలన్నా, మా పిల్లలకి ఎక్కించాలన్నా. మొన్న తాగి అక్కడ దొరులుతూ వచ్చి మా మీదకి వచ్చాడు. మాకేంటి సార్ ప్రొటెక్షను? మా మహిళలకి మీరు ఇచ్చేది ఇదేనా? చెప్పండి సార్. తాజ్ ఫ్యాన్సీ ఉంది, ఎన్ని మంచి మంచి షాపులు ఉన్నాయి ఇక్కడ తెచ్చి పెట్టారే. ఎంతవరకు న్యాయం సార్ ఇది? వాకర్స్ రోడ్లోని పరమేశ్వరి నగర్ పక్కనే ఉంది. మేము మసీదు ఉంది కదా, ఆ గొంతులో ఉంటున్నాము. దాదాపు 100 కుటుంబాల దగ్గర ఉంటున్నాము ఇక్కడ. మాకెంత ఇబ్బందిగా ఉంటుంది. అస్సలాము అలైకుం. నా పేరు ఆయిషా. ఈ బ్రాందీ షాప్ ఎదురుగా ఈదిలోనే ఉంటాం సార్. మేము ఇది పెట్టి 15 రోజులు అవుతుంది సార్. 14 రోజుల నుంచి మేము ఇక్కడ కూర్చొని ధర్నా చేస్తున్నాము. మాకు నిత్యావసర వస్తువులన్నీ ఇక్కడే దొరుకుతాయి సార్. ఉదయం లేస్తే మేము వాకింగ్కి ఇక్కడి నుంచే వెళ్ళాలి, కూరగాయలకి రావాలి, టిఫిన్ అంగళ్ళకి రావాలి, మా పిల్లల్ని స్కూల్కి ఆటోలు ఎక్కించడానికి రోడ్డు మీదకే రావాలి సార్. ఇటువంటి ప్రశాంతమైన వాతావరణం తీసుకొని వచ్చి ఈయన బ్రాందీ షాపు పెట్టాడు సార్. ఇతనికి పర్మిషన్ ఎలా ఇస్తారు సార్? మా ఏరియాలో ఇతనికి పర్మిషన్ ఎలా ఇస్తారు? ఓట్ల కోసము 10 సార్లు మా ఇల్లు చుట్టూ తిరుగుతారు సార్. ఇప్పుడు మేము అందరూ రోడ్డు మీద కూర్చొని ఉంటే మహిళలు, ఒక్క ప్రజానాయకుడు కూడా ఇది మా సమస్యని పట్టించుకునే ఇదే లేదు సార్. 14 రోజుల నుంచి జరుగుతుంది సార్ ఈ ధర్నా. కనీసం ఒక్కరు కూడా వచ్చి మీ సమస్య ఏందమ్మా అని అడిగిన పాపాన పోలేదు సార్. ఇక్కడ 14 రోజుల నుంచి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ అందరూ కలిసి ఇక్కడ ధర్నా చేస్తున్నాము. ఎందుకంటే ఈ వైన్ షాప్ ఎత్తాలని. ఎందుకంటే మహిళలు ఎప్పటి నుంచి ఆడవాళ్ళు బయటకి రారు మా ఇళ్ళ నుంచి. అటువంటి మహిళలు వచ్చి 14 రోజుల నుంచి చిన్న చిన్న బిడ్డల్ని తీసుకుని వచ్చి ఇక్కడ ధర్నాలు కూర్చుంటూ ఉంటే కనీసం నారాయణ సార్ కానీ శ్రీధర్ రెడ్డి అన్నని కానీ కనీసం చూసి జాలి గారు కలగటంలే ఇది మహిళల పైన. కనీసం ఇక్కడ మసీదులు, దేవాలయాలు, చర్చిలు, హాస్టల్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఉదయం లేస్తే బీటెక్ కాలేజ్ కానీ పిల్లలు అన్ని బస్సులు ఇక్కడే ఎక్కుతారు. ఎందుకంటే ఇక్కడ ఒక సెంటర్ ఇది. సెంటర్లో కూరగాయల అంగట్లు, లస్సీ షాపులు, జిమ్లు అన్నీ ఇక్కడ. అంటే మంచి కావాలని చెప్పి ఇక్కడే ఉన్నాయి అన్నీ. అటువంటి షాపుల దగ్గర మందు షాప్ పెట్టేశారు. మాకు ఎలక్షన్ ముందర మాట ఇచ్చారు, జెండా విధి షాదీ మంజులు మీటింగ్ పెట్టి మీ ముస్లిమ్స్కి ఏదైనా ఇబ్బంది కలిగితే నేను ఉంటాను మీరు తోడని చెప్పి చంద్రబాబుతో సహా మీటింగ్లో మాకు మాట ఇచ్చారు. అటువంటి ముస్లిమ్స్ 14 రోజుల నుంచి వీళ్ళు పార్టీలకు సంబంధంలే, మా వైసీపీ కాదు ఏం కాదు, జనాలు వీళ్ళు ప్రజలు అటువంటి సమస్యలు ధర్నా చేస్తుంటే కనీసం నారాయణ సార్ పట్టించుకోవడంలే. మాట ఇచ్చారు, ఎలక్షన్లు గెలిచారు, ఇంకా పని అయిపోయినట్టుగా ఉన్నారు. నా పేరు సయ్యద్ నవీద్ అహ్మద్. నేను ఇక్కడ మన్సూర్ నగర్లోనే ఉంటాను. ఇక్కడ గత 14 రోజుల నుంచి ఈ షాప్ ఎప్పటి నుంచి తెరిచారో అప్పటి నుంచి ఇక్కడ మేమందరం స్థానికులందరం కలిసి ఒక నిరసన తెలుపుతున్నాం. ఎందువల్ల అంటే ఇక్కడ వైన్ షాప్ పెట్టడం జరిగింది. వైన్ షాప్ వల్ల ఇక్కడ ఉన్నటువంటి ప్రశాంతతను ఇక్కడ నుంచి ప్రశాంతతను కోల్పోతారని ప్రజలు గమనించారు. అందరూ ఒకసారి కూర్చొని మాట్లాడుకొని ఈ యొక్క వైన్ షాప్ ఇక్కడ నుంచి తొలగించామని ప్రజాప్రతినిధులతో కూడా కలిసాము. వారు ఎటువంటి స్పందన లేదు, ఏందో మరి అర్థం కావట్లేదు. స్థానికులందరూ ఇక్కడ కలిసి ఈ యొక్క పోరాటాన్ని కొనసాగిస్తున్నాము. ప్రశాంతమైన వాతావరణాన్ని కలుషితం చేయకుండా మనకు ఇక్కడ ప్రశాంతంగా ఈ వాతావరణాన్ని అలాగే నెలకొల్పాలని మేము అందరూ కృషి చేస్తున్నాము.